మనము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు స్టాక్ సెలెక్షన్ అనేది చాలా ముఖ్యం. ఒకవేళ స్టాక్ సెలెక్షన్‌లో ఏమన్నా మిస్టేక్ అయితే మనకు తర్వాత లాస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలా కాకుండా ఒకవేళ మనకు స్టాక్ సెలెక్షన్ ఒక సిస్టమాటిక్ ప్రాసెస్ ఫాలో అయితే మనకు ఫ్యూచర్‌లో ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అందుకని ఒకవేళ మన ప్రైస్‌ను ఎలా కనుక్కోవాలి? స్టాక్ ప్రైస్ మెథడ్స్ ఎన్ని ఉన్నాయనేది మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటేంటంటే అబ్సల్యూట్ మెథడ్స్. అబ్సల్యూట్ మెథడ్స్‌లో కంపెనీ యొక్క ఫండమెంటల్స్, దాని క్యాష్ ఫ్లో, దానికి ఫ్రీ క్యాష్ ఫ్లో ఎంత ఉంది, మేనేజ్మెంట్ ప్రొజెక్షన్ ఎలా చేస్తున్నారు, దాని ద్వారా మనకు కంపెనీ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే స్టాక్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూని తెలుసుకోవచ్చు. ఈ స్టాక్ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ తెలుసుకున్నప్పుడు ఒకవేళ మన ఇంట్రెన్సిక్ వాల్యూ, క్యాలిక్యులేట్ వాల్యూ అండ్ మార్కెట్ ట్రేడ్ అయిన వాల్యూ దగ్గర ఉంటే మనం అప్పుడు ఆ టైంలో కొనుక్కోవచ్చు. ఒకవేళ మనకు ట్రేడ్ అవుతున్న వాల్యూ ఇంట్రెన్సిక్ వాల్యూ కింద ఉంటే అప్పుడు కూడా మనం కొనుక్కోవచ్చు. అప్పుడు అది అండర్ వాల్యూ కండిషన్ ఉంది కాబట్టి మనం అప్పుడు కొనుక్కుంటే ఫ్యూచర్లో మనకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మెథడ్స్ ఏంటంటే సెకండ్ మెథడ్ ఏంటంటే హైబ్రిడ్ మెథడ్స్. హైబ్రిడ్ మెథడ్స్లో ఆ కంపెనీ యొక్క సెక్టార్లో గ్రోత్ ఎలా ఉంది, ఈ కంపెనీ యొక్క సెక్టార్ గ్రోత్ ఎలా ఉంది, అండ్ ఆ కంపెనీలో పిఈ రేషియో ఎంత ఉంది, ఆ సెక్టార్లో పిఈ రేషియో ఉంది ఎలా ఉంది అనేది మనకు కంప్లీట్గా ఒక సెక్టార్ ఒక అనాలిటిక్స్ చేసి దాని ద్వారా కూడా మనకు స్టాక్ ప్రైస్ అనేది మనం డిరైవ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఏంటంటే రిలేటివ్ మెథడ్స్. రిలేటివ్ మెథడ్స్లో కంపెనీ యొక్క అబ్సల్యూట్ మెథడ్స్ ద్వారా వచ్చిన వాల్యూ అండ్ దాని యొక్క హైబ్రిడ్ ద్వారా వచ్చిన వాల్యూను మనం రెండింటిని మిక్స్ చేసుకొని మనం ఒక వాల్యూ అనే ఒక రిలేటివ్ అంటే ఒక పారామీటర్ని మనం డిరైవ్ చేసుకుంటాం. దాన్ని ఏమంటారంటే పెగ్ రేషియో అంటారు. దాని ద్వారా ఒకవేళ అనుకున్న మనం పెగ్ రేషియో సపోజ్ 2 ఉంటే 2 కానీ లేకుంటే 2 కంటే తక్కువ ఉంటే మనం ఆ టైంలో కొనుక్కోవచ్చు. ఒకవేళ 2 కంటే ఎక్కువ ఉంటే మనకు అది ఓవరాల్ కండిషన్స్. దాని ద్వారా మనకు ఫ్యూచర్లో ఒకవేళ మార్కెట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇలా అయినా లేకుంటే కంపెనీ ప్రాబ్లమ్స్ అయినప్పుడు మనకు ఆ స్టాక్ ప్రైస్ పడిపోయే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మనకు లాస్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఈ 3 మెథడ్స్ గురించి నేను డీటెయిల్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, మీరు చూడండి. చూస్తే మీకు కంప్లీట్గా అవగాహన వచ్చి నెక్స్ట్ టైం ఒకవేళ స్టాక్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఈ మెథడ్స్ ద్వారా మీరు చూస్ చేసుకుంటే మీరు లాంగ్ టర్మ్లో వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.